రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే వేదికపై కనిపిస్తేనే అభిమానులకు పూనకాలు వస్తాయి. అలాంటిది వీరిద్దరి కలయికలో ఒక భారీ సినిమా రూపుదిద్దుకుంటోంది అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఊహించని విధంగా సుందర్ సి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా, ఉంటే దర్శకుడు ఎవరు అనే సస్పెన్స్ నెలకొంది. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ మేకర్స్ సిబి చక్రవర్తి పేరును ఖరారు చేశారు. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా తలైవాని డైరెక్ట్ చేసే అద్భుత అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాను స్వయంగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించడం కోలీవుడ్ లో ఒక చారిత్రాత్మక పరిణామంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు మిత్రుల కలయిక వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రజనీకాంత్ సినిమాలకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసే అనిరుద్ రవిచందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్నారు. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తర్వాత మరోసారి తలైవాతో అనిరుద్ జతకట్టడం ఈ సినిమాపై ఉన్న హైప్ ను రెట్టింపు చేసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల పండుగ. అలాంటి టైంలో సూపర్ స్టార్ సినిమా రావడం ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.